వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేసేస్తారుగా. ఫస్ట్ రాగానే తనుజ రీతుని సేవ్ చేస్తారు. నాకు సార్ ఏదో చెప్తా అన్నావు, నువ్వు సేవ్ అయితేనా తనుజ సేవ్ అయితేనా అని అడిగారు. ఇద్దరు సేవ్ అయితే సార్ అన్నారు. ఏంటి అని అడిగారు. సరే కన్ఫ్యూషన్ రూమ్ లో చెప్తావా, వద్దులే యాక్టివిటీ రూమ్ కి వచ్చేయండి ఇద్దరు అంటారు. కళ్యాణ్ తనుజ ఇద్దరు యాక్టివిటీ రూమ్ కి వచ్చారు. కళ్యాణ్ చెప్తారు, రియల్లీ వెరీ వెరీ సారీ తనుజ, తనని చూస్తూ ఉంటే అంతకు ముందు లవర్ ఫేస్ లాగా అనిపిస్తుంది సార్. నాకు తను బాధపడితే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాధపడినట్టు ఉంటది. ప్యూర్ గా నా ఎమోషన్స్ చూపించలేకపోయా. ఈ వీక్ అంతా దూరంగా ఉండిపోయా. రెక్టిఫై చేసుకుందాం అనే టైంకి తను కెప్టెన్సీ టాస్క్ లో ఏడుస్తూ ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత మెడికల్ రూమ్ కి వెళ్లేసరికి నాకు చాలా బాధ అనిపించింది సార్. ఆ దేవుణ్ణి ఒకటే కోరుకున్నా, ఆ రిపోర్ట్స్ పాజిటివ్ రాకూడదని. అంటే డెంగ్యూ టైఫాయిడ్ టెస్టులు చేశారంట, సో అవి పాజిటివ్ రాకూడదని. అది ఒకటే సార్ అని చెప్పారు. చాలా జెన్యూన్ అనిపించింది. తెలియకుండా ఎమోషన్స్ బయటకు వచ్చేసారు. తనుజ తర్వాత చెప్పింది, కాఫీ 2-3 టైమ్స్ తాగితే ఆ అమ్మాయికి ఇలా అవుతది అంట సార్. ఈ హౌస్ లో నేను తనుజ అండ్ ఇమాన్యువల్ కే సారీ చెప్పాలి. చెప్పేశారు. బాగుంది తనుజ, ఇవన్నీ తెలిసినవే సార్ అంటే కళ్యాణ్ ఇంకేమైనా ఉన్నాయా అని అడిగారు. తనుజ ఇంకొన్నా వద్దు సార్ అంటది. కళ్యాణ్ బయటికి వెళ్ళిన తర్వాత నాకు సార్ తనుజ గారిని అడిగారు, నువ్వు ఏమైనా దీని గురించి ఇబ్బంది పడుతున్నావా అని. చాలా బాగా చెప్పింది. అదేం లేదు సార్, తనకి చాలా క్లియర్ గా చెప్పాను, చిన్న పిల్లాడివి అని. కళ్యాణ్ కూడా క్లారిటీ ఉంది అంటది. కానీ ఒక్కొక్కసారి అలా ప్రవర్తిస్తారు కళ్యాణ్. గోల్డ్ పవర్ కోసం టాస్క్ పెట్టారు. సంచాలక్ మాదిరి గారిని పెట్టారు. 3 లెవెల్స్ లో టాస్క్ పెట్టారు. ఫస్ట్ గేమ్ రీతు బాగా ఆడింది. పజిల్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది కన్ఫ్యూజ్ అయ్యి. తర్వాత ఫస్ట్ తనుజ పజిల్ పెట్టేసింది. ఎవరు కలరింగ్ వేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇక్కడ ఇమాన్యువల్ గారు సంచాలక్. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్ ఆ పజిల్ ని చూసి వచ్చారు. నాకు సార్ అడిగిన తర్వాత డిమాండ్ పవన్ చెప్పారు, సార్ రాంగ్ పెట్టారు అనేసి. సంచాలక్ డెసిషన్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ అన్నారు నాకు సార్ మాధురి గారిని అడిగారు, కరెక్ట్ గా చూసావా లేదా తనుజ గారి ఫేవర్ గా చేసావా అని. లేదు సార్, అందరికంటే తనే ముందు చేసింది అంటారు. అంటే తనేంటంటే ఆ మిగతా వాళ్ళు కూడా అంతవరకు దగ్గరికి రాలేదు అని ఆవిడ అనుకొని తనుజ గారికి ఫస్ట్ ఇచ్చేసారు. కెప్టెన్ ఇమాన్యువల్ చిన్న పాయింట్ రీజన్స్ తో నామినేట్ చేద్దాం అనుకున్నాం తనుజని. చూసావా ఏం గెలుచుకుందో అని చెప్పి ఇచ్చేయమన్నారు. మాధురి గారికి పనిష్మెంట్ ఏమి ఇస్తావు అని 3 ఆప్షన్స్ ఇచ్చారు నాకు సార్. ఒకటి, ఇన్విజిబుల్ కోట్ వేసుకొని వీక్ అంతా ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. సెకండ్ది, వీక్ అంతా బాత్రూమ్స్ కడగాలి. థర్డ్, డైరెక్ట్ నామినేషన్స్. తనుజ గారు డైరెక్ట్ నామినేషన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇమాన్యువల్ ని ఇన్విజిబుల్ కోట్ ఎవరికి ఇస్తావు అని అడిగారు. ఆలోచిస్తూ ఉంటే నీ కెప్టెన్సీలో గొడవలు రాకుండా ఎవరికి ఇస్తావంటే ఇంకెవరు సార్, మా మమ్మీకి ఇస్తా అనేస్తారు. సంజన గారు వద్దు అని రిక్వెస్ట్ చేశారు ఫన్నీగా. కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. నాకు సార్ టై అయింది ఇమాన్యువల్ నువ్వే చెప్పు అంటే ఇచ్చేద్దాం సార్ మా మమ్మీకి అంటారు. ఫన్నీగా ఉంది. కానీ ఈ వీక్ అంతా సంజన గారు ఎవరితో మాట్లాడకూడదు, సంజన గారితో ఎవరు మాట్లాడకూడదు. అది పనిష్మెంట్. ఆడియన్స్ హ్యాపీయా అని అడిగారు నాకు సార్. నెక్స్ట్ సుమనన్న డబ్బులు దొంగతనం చేసిన వీడియో ప్లే చేశారు. తర్వాత పానీపూరి తిన్న వీడియో కూడా ప్లే చేశారు. తర్వాత ఫన్నీ టాస్క్లు పెట్టారు, బాగున్నాయి. సేవింగ్ ప్రాసెస్ కూడా బాగుంది. తర్వాత లాస్ట్ లో రమ్య అండ్ సంజన గారు ఉన్నారు. యాక్టివిటీ రూమ్ కి వచ్చిన తర్వాత మేఘాలు వర్షిస్తాయి అంటారు. అంటే వర్షం ఎవరు పడితే వాళ్ళు సేఫ్ అయినట్టు, వర్షం పడిన వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. సంజన గారు చాలా భయపడ్డారు వెళ్ళిపోతారేమో అని. తర్వాత లాస్ట్ కి సంజన గారే సేవ్ అయిపోయారు. రమ్య మోక్ష గారు ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడ పౌరహస్త్ర గురించి చెప్పేశారు నాకు సార్. ఈ వీక్ పౌరహస్త్ర వాడడానికి లేదు అని. అలాగే గోల్డ్ బజర్ కూడా ఇప్పుడే గెలుచుకున్నాం కదా, నెక్స్ట్ వీక్ వాడడానికి ఉంటదని. ఒకవేళ సేవింగ్ చేసే పవర్ వస్తే ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగారు తనుజని. నాకు సంజన గారిని సేవ్ చేస్తారు అని చెప్పారు. రమ్య గారు అందరితో బాగా మాట్లాడారు, వెళ్ళిపోయారు. అందరికీ చెప్పారు కానీ తనుజకి ఏం చెప్పలేదు. లాస్ట్ లో బాయ్ అన్నారు. స్టేజ్ మీదకి వెళ్లారు, ఏవి ప్లే చేశారు. నాకు సార్ రీతు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అంటారు. అంటే వీళ్ళిద్దరికి పడట్లేదని. ఇక్కడ టాస్క్ పెట్టారు, 5 మందిని ట్రాష్ లో వెయ్యాలి అని. ఫస్ట్ కళ్యాణ్ కి ఇచ్చారు, నిబ్బా నిబ్బి కాలేజ్ లో చేస్తున్నట్టు. మెచ్యూరిటీ లేదు, ఏదేదో మాట్లాడతారు అంటారు. సెకండ్ దివ్యకి ఇచ్చారు, స్టార్టింగ్ నుంచి ఒకే బాండింగ్ లో ఉన్నావు, ఆయన వెళ్ళాక కోపం ఎక్కువ అవుతుంది చూసుకో అంటారు. ఓకే అంటారు దివ్య గారు కూడా. నెక్స్ట్ తనుజని మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ వల్ల నన్ను తప్పుగా అనుకున్నావు తప్ప మన మధ్య ఏమీ లేదు అంటారు. కానీ తనుజ గురించి వెనకతలు మాట్లాడడం వల్ల తనకి కాలింది అనిపించింది. నెక్స్ట్ గౌరవ్ చెప్పింది మాట వినడు, గ్యాప్ ఇవ్వడు అని. నెక్స్ట్ డిమాండ్ పవన్ నీ గేమ్ నువ్వు వాడు, బయట నుంచే తెలుసు సార్ చెప్తున్నాగా, ఎమోషన్స్ లోకి వెళ్ళకు. రమ్య స్క్రీన్ లో అదిరిపోయావు అంటారు. నాకు సార్ అడిగారు బిగ్ బాంబ్ ఎవరికి ఇస్తావు అంటే రీతుకి ఇచ్చారు. వీక్ అంతా వాష్రూమ్స్ క్లీన్ చేయాలి. తర్వాత నాకు సార్ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోయారు. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేసేస్తారుగా, మీరే అండి.